100 రోజుల్లో రిటైర్డ్ బకాయిలు చెల్లింపుపై ప్రణాళిక సిద్ధం చేయాలని తెలంగాణ మంత్రివర్గం నిర్ణయం. నిజంగానే ఇది ఎన్జీఓలకు సంబంధించి కానీ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి రిటైర్డ్ ఉద్యోగులకి బకాయిలు ఏపీలో అయితే దాదాపు 35-40 వేల కోట్లు బకాయి ఉందని అంటున్నారు. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం 100 రోజుల్లో ఆ బకాయిలు చెల్లించే విధంగా ప్లాన్ చేస్తూ అది జరిగితే కనుక మంచి పరిణామం అని చెప్పాలి. పాలక మండలిలో పాగా వేయాల్సిందే. మున్సిపల్ కోఆప్షన్ పదవుల కోసం తీవ్రమైన పోటీ. బీజేపీ మహిళా ఆగ్రహ యాత్ర. కాంగ్రెస్ పార్టీ మహిళా బిల్లును అడ్డుకున్నందుకు నిరసనగా వీళ్ళు చేశారట. పోటెత్తిన ఓటింగ్ చాలా ఆశ్చర్యంగా. పశ్చిమ బెంగాల్లో 92%, బహుశా దేశంలోనే అత్యధిక రికార్డు ఏమో ఇది. తమిళనాడులో 85% పోలింగ్ నమోదైంది. ఎవరు అడ్డుకున్నా మహిళా రిజర్వేషన్ ఆగదని వెంకయ్యనాయుడు గారు అంటున్నారు. ఇక ఏపీ వార్తల్లోకి వెళ్తే, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు చట్టం కోర్టులంటే వారికి లెక్కే లేదు. హైకోర్టు వ్యాఖ్య. ఇక మేము ఎవరికి బెనామీలకు కాదు. పెద్ద దస్తగిరి భార్య కల్లమల్ల రమణమ్మ స్పష్టీకరణ. హత్యా రాజకీయాలు, దుష్ప్రచార కుట్రలు, ఇది చంద్రబాబు మార్కు కుతంత్రం అంటూ పెద్ద కథనాన్ని ఇచ్చారు సాక్షిలో. అక్కడ నిజంగానే ఈనాడు మరీ ఆశ్చర్యంగా ఏదో ఒక చిన్న ఘటన జరిగితే వెంటనే జగన్కి పొలవటం, రోజు ఒక మంత్రితో తిట్టించడం, వాళ్ళు ఫస్ట్ పేరు వేసుకోవటం. ఏందో ఈ జర్నలిజాన్ని అట్లా ఆ స్థాయికి తీసుకెళ్ళిపోయారు. మరోవైపు పోనీ గవర్నమెంట్ సరిగా ఉందా, గవర్నమెంట్ ఫెయిల్యూర్ కాదా? ఇప్పుడు ఇది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న ఐఏఎస్లు వాళ్ళ మీద చర్య తీసుకుంటాం అని చెప్పి తీవ్ర స్థాయిలో మండిపడింది హైకోర్టు. మరి ఇప్పుడు ఇది చంద్రబాబు గారి ప్రభుత్వం వైఫల్యం కాదా? టీడీపీ గ్యాంగ్ హానీ ట్రాప్. అవినీతి, మైనింగ్ మాఫియా దౌర్జన్యాలను దాటి వలపు వల అంటూ 2 సీఐలను కూడా ఇప్పటికే వాళ్ళ మీద చర్య తీసుకోవడం ఇట్లా జరిగింది కదా. మరోవైపు సత్యవేడులో టీడీపీ నాయకుల మైనింగ్ దందా అంటూ టీడీపీ ఎమ్మెల్యేనే కోనేటి ఆదిమూలమే చెప్తా ఉన్నారు. అక్కడ ఆయన ఎవరికో ప్రోటోకాల్ కూడా ఇచ్చారంట. కోఆర్డినేటర్ శంకర్ రెడ్డి గారు అన్న ఆయనకి ఈయన మండిపడుతున్నారు. భేదా కుట్రలు కనపడవు. బోట్ల మాయం ఘటనలో సూత్రధారి టీడీపీ ఎంపీపై చర్యలు తీసుకోకుండా మత్స్యకారులపై తీవ్ర రాజకీయ ఒత్తిళ్ళు అంటూ కథనాన్ని ఇచ్చారు. మాకు అధికారమే ఉంటే అహ్మద్ బాబును అంటే ఐఏఎస్ను సస్పెండ్ చేసేవాళ్ళం అన్నారు. మరి ఇప్పుడు దీనికి ఎవరు ముఖ్యమంత్రి గారు బాధ్యత వహించాలి? అదే జగన్ గారు అయితే ఇంకేముంది, జగన్ గారి టైంలో ఐఏఎస్లు అట్లా అని విమర్శించేవాళ్ళు కదా. చంపేది వాళ్ళే, పరామర్శించేది వాళ్ళని. చంద్రబాబు గారు ఎందుకు ఇట్లాంటివి మాట్లాడతారు? మాట్లాడినతో ఆయన మీద ఇవన్నీ రాయాల్సి వస్తుంది సాక్షి వాళ్ళకి. వాళ్ళు రాయటం, ఈనాడు వాళ్ళు ఆయన అంటం, ఈనాడు వాళ్ళు ప్రముఖంగా వేయటం, దానికి మళ్ళీ రిప్లైగా కౌంటర్ సాక్షిలో రావటం, ఇవన్నీ అవసరమా? అంటే ఈ ఇతర ఇష్యూస్ అన్నీ డైవర్ట్ చేసే భాగమా ఇది? ఏంటో మరి తిలక్ గారిని వీళ్ళని అడుగుదాం. ఇవన్నీ చంద్రబాబు గారి హత్యా రాజకీయాల మీద పెద్ద కథనం ఇచ్చారు. అయినా కూడా రోజు ఇదే గోల, వేరే సమస్య లేనట్టుగా. మరోవైపు మంత్రి ఇవాళ మంత్రి సంధ్యారాణితోటి మాట్లాడిచ్చారు. ఏదో సుబ్రహ్మణ్యం హత్య కేసులో సాక్షులను చంపాలని చూస్తున్నారంట. ఏంది? ఓ పక్కేమో సాక్షులతోటి ఒత్తిడి చేసి కేసులు ఎత్తేయించుకుంటున్నారు, అవినీతి కేసులన్నీ కొట్టేయించుకుంటున్నారు. ఇంకోవైపు ఏమో ఇట్లాంటి ఆరోపణలు చేస్తుంటారు. రిమాండ్ ఖైదీని తప్పించేందుకు 60,000 ఇచ్చారంట. రేపల్లి సబ్ జైలు సూపరింటెండెంట్ ఖాతాలో ఆన్లైన్లో జమ అయిందంట. మరి ఇప్పుడు ఇది ప్రభుత్వం వైఫల్యం కింద తీసుకుంటారా, తీసుకోరా? వైకాపా నేత కనుసన్నల్లో వలుపాల. సాక్షి వాళ్ళు మొత్తం టీడీపీ వాళ్ళ ఫోటోలు సహా వేస్తే ఈనాడు వాళ్ళు వైసీపీ మీకు ఆపాదించారు, కానీ ఎక్కడ ఫోటో కూడా వేయలే. దీన్ని బట్టే అర్థమవుతోంది ఇప్పుడు నిజంగా ఎవరికి సంబంధం ఉన్నా రాయండి, తప్పేం కాదు. కానీ ఈనాడు ఈ రకంగా ఎంతసేపు వైసీపీ మీద పడేటటువంటి తప్పు ఇద్దరు చేసింటే ఇద్దరి మీద రాయలేదు, ఒకళ్ళైతే వాళ్ళ మీద రాయి. ఈ దరిద్రం ఏంటో ఈనాడు వాళ్ళు ఇట్లా అయిపోయారు. ఏఎన్యూని కొల్లగొడుతున్న చంద్రబాబు సర్కార్ ఇప్పటికే 100 కోట్లు సమర్పించిన వర్సిటీ మరో 50 కోట్లు ఇచ్చేందుకు రంగం సిద్ధం. పదవుల కోసం వర్సిటీ పాలకుల పాటలు అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. అప్పన్న భూములు గూగుల్కి ఇవ్వటం అన్యాయం. వైసీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు. సర్కారు వారి వేట మాంసం, మేక గొర్రె మాంసం విక్రయాల్లోకి రాష్ట్ర ప్రభుత్వం వస్తుందంట. ఈ సంపద సృష్టిస్తామేమో. నిరుద్యోగులకు వయోగండం. ప్రభుత్వ ఉద్యోగాలకు అర్హత వయసు 47 ఏళ్లకు పెంపుపై సర్కారు మౌనం. గోదావరి పుష్కరాల్లోగా పోలవరం పూర్తి అవుతుందని చంద్రబాబు గారు చెబుతున్నారు. రెన్యూబుల్ ఎనర్జీ ప్లాంట్కి శంకుస్థాపన చేశారు. డిఎస్సిలో డీల్స్ అట. పోస్టును బట్టి 15 లక్షల వరకు ముఖ్య నేత బంధువు వసూలు చేస్తున్నారట. బాగుంది.
టీచర్ పోస్టులకు బేరం పెట్టి మొత్తం 40 కోట్ల నుంచి 50 కోట్ల వరకు క్రీడా శాఖలో మాస్టర్ మైండ్ వసూళ్ల దందా అంటూ ఒక కథనాన్ని ఇచ్చారు. మరి ఎవరో ఆ పుణ్యాత్తులు. స్పోర్ట్స్ కోటాలో అనర్హులకు ఉద్యోగాలట. మఠం భూములు ముఠాల పాలు అంటూ ఎల్లో మీడియానే రాసింది. మరి వీళ్ళకేమీ తేడా వచ్చింది. వేల కోట్ల హతీరామ్జీ భూములు స్వాధీనం చేసుకుంటున్నారట. జగన్ చిల్లుబండి కొండ ఇచ్చారని మంత్రి నిమ్మల రామానాయుడు గారు అంటే దాని మీద సోషల్ మీడియాలో చమత్కారంగా వచ్చింది. బాబు పాలనలో ఏపీ ఆర్థిక పరిస్థితి ఖజానాలో ఉన్నవి ఆయన దిగిపోయినాటికి 100 కోట్లే 2019లో. మే 30, 2019 అప్పులతో నెట్టుకొస్తున్నాం అని యనమల రామకృష్ణ గారు ఇచ్చిన ప్రకటన. అప్పులన్నీ మేమే చేసేసాం, ఇంకా అప్పులు ఎక్కడికి కొడతాయి జగన్కని యనమల రామకృష్ణ గారు అన్నారు. అంతేకాకుండా జగన్ గారు 7,000 కోట్లు నిలవబెట్టి ఆయన పదవి నుంచి దిగిపోతే చంద్రబాబు గారు 100 కోట్లు మాత్రమే ఉంచెళ్తే మరి ఇప్పుడు ఎవరు చెల్లకుండా ఇచ్చారు? ఏందో ఏదైనా సరే మాట్లాడేస్తున్నారు మంత్రులు. ఉద్యోగుల జీతాలకు అసలు ప్రభుత్వ ఆలోచన ఇలా అయితే ఎలా బ్రతకాలి అంటే ఉద్యోగుల జీతాలు తగ్గించాలని చెప్పి ఎల్లో మీడియా రాస్తుంది కదా. ఆ భయం అయితే జనానికి ఉద్యోగులకి పట్టుకుంది. ఇక విద్యుత్ ఛార్జీలు పెంచమని చంద్రబాబు గారు అంటున్నారంట. మరి ఇప్పుడు వరకు పెంచలేదా? నిజంగానే ట్రూ అప్ ఛార్జీల పేరు మీద ఇతరత్ర ఎంత భారం పడలేదా? తర్వాత 2024లో వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా లేదా అని చంద్రబాబు గారు ధైర్యంగా అడుగుతున్నారు. దాని మీద మరి తిలక్ గారును శివశంకర్ గారు వాళ్ళ రాత మారిందా లేదో వారేమంటారో తెలుసుకుందాం. తర్వాత కీర్తి చోరుడు బాబు మరో క్రెడిట్ చోరీ. నిన్న శంకుస్థాపన చేసినటువంటి పరిశ్రమ జగన్ గారి టైంలోనే వచ్చిన విషయం ఇందాక వీడియోలో కూడా చూసాంగా. ఉత్తరాంధ్రలో వెల్లువల పెట్టుబడులు వస్తున్నాయట అని చెప్పారు. హిమాచల్ పాట్లో తెలంగాణ కూడా ఉందంట. మీ ఇష్టానికి కొంటే కుదరదు, అనుమతి లేకుండా విద్యుత్ కొన్న పంపిణీ సంస్థలు యూనిట్ ధర ₹5.22కు అనుమతించాలని ప్రతిపాదించిన డిస్కమ్లు. సో ఈ రకంగా జరుగుతుంది. గ్రోత్ ఇంజన్గా అమరావతి అని చంద్రబాబు గారి స్టేట్మెంట్. ఏంటంటే శాసనసభ భవనం సివిల్ పనులకి అంటే మామూలు కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు 14 చదరపడికి 14,000 15,000 ఉందిగా, అది కాకుండా అనుకుంటా అదనంగా 798 కోట్లు సివిల్ పనులకి మంజూరు చేశారట. ఇదేం సంపదో ఇదేం గ్రోత్ ఇంజను అర్థం కాలేదు. క్వాంటమ్ వ్యాలీలో జంట టవర్లు కడతారట, దీనికి 1208 కోట్లట. ఎక్కడైనా ప్రైవేట్ వాళ్ళు కట్టుకుంటారు, ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. ఇక్కడ హైదరాబాద్ అంతా ప్రైవేట్ వాళ్ళు కడుతున్నారా, గవర్నమెంట్ కడుతుందా? ఇది కృష్ణా నదిపై ఐకానిక్ బ్రిడ్జ్ అండి. ఇప్పటికీ ఆల్రెడీ ఒకటి ఉంటే మళ్ళీ ఇంకోటి, ఆల్రెడీ 2-3 ఉంటే మళ్ళీ ఇంకోటి కడతారట. సెక్రటరేట్ ఉంటే మళ్ళీ కడతారు. అమరావతి ఔటర్ రింగ్ రోడ్ నిర్మాణంలో రైతుల ఆమోదం తర్వాతే భూసేకరణ. 2013 చట్టం ప్రకారం గ్రామ సభలు నిర్వహించాలని సిపిఎం కార్యదర్శి శ్రీనివాసరావు గారు లేఖ రాశారు.